వచ్చేసి ఎనాలజీ మీన్స్ కంపారిజన్ రిలేషన్. ఎనాలజీ మీన్స్ కంపారిజన్ అంటే తెలుగులో పోలిక అంటారమ్మా. కంపారిజన్ అన్న రైటే, లేదు కరస్పాండెన్స్ అన్న మనకి పోలిక అనే మీనింగ్ వస్తుంది. కరస్పాండెన్స్ అన్న మీనింగ్ సేమ్, కరస్పాండెన్స్. లేదా కొన్నిట్లో రిలేషన్ అని ఇస్తారు. రిలేషన్ అంటే ఈ మూడిట్లో ఏదైనా మాట్లాడవచ్చు. ఇంగ్లీష్లో ఎనాలజీ మీనింగ్ ఈజ్ కంపారిజన్, కరస్పాండెన్స్, రిలేషన్. తెలుగులో ఒకే ఒక వర్డ్ ఉంది, పోలిక పరీక్ష. మనకు అర్థమయ్యే భాషలో పోలిక. లేదు టెక్నికల్ వర్డ్ కావాలంటే సాదృశ్యం. టెక్నికల్గా మాట్లాడదాం అనుకుంటే సాదృశ్యం. కాబట్టి వీటి మీనింగ్ ఇదమ్మా. ఎనాలజీ అంటే మీనింగ్ వచ్చేసి కంపారిజన్, కరస్పాండెన్స్, రిలేషన్ మాట్లాడవచ్చు. లేదా తెలుగులో మాట్లాడితే పోలిక పరీక్ష అనేది మాట్లాడవచ్చు. దీని మీనింగ్ రిలేటెడ్గా ఎలా కంపేర్ చేయాలి, ఎలా పోల్చాలి అనేది ఒకసారి చూద్దామమ్మా. ఎలా పోల్చాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1:2 ఈజ్ ఈక్వల్ ప్రపోర్షనల్ టు 3:2 అనేది ఇచ్చారనుకోండి. ఎగ్జాంపుల్ మనకి పోలిక అనేది 1:2 3:2 అని ఇస్తే మనం ఎలా పోల్చాలి అంటే మనకి 1, 2 న్యాచురల్ నెంబర్స్ అనేది మనకు ఐడియా ఉంటుంది. నెంబర్స్ మనకి ఆల్రెడీ నెంబర్స్ బేసిక్స్ మీద మనం ఒక డిస్కస్ చేసాం, స్టార్టింగ్లోనే డిస్కస్ చేసాం. అది వింటే ఓకేనమ్మా, వినకపోతే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. 1కి 2కి న్యాచురల్ నెంబర్స్ అంటాం. 3కి నెక్స్ట్ న్యాచురల్ నెంబర్ ఈజ్ 4. 3కి నెక్స్ట్ న్యాచురల్ నెంబర్ ఈజ్ 4. కాబట్టి 1, 2, 3, 4 ఇలా 1, 2, 3, 4గా చదవకూడదు. 1కి 2కి రిలేషన్ +1, ఇక 2కి 3కి +1 ఉంది కానీ దీన్ని కన్సిడర్ చేయకూడదు. 3కి నెక్స్ట్ +1. పోలిక అంటే లెఫ్ట్ సైడ్ ఏదైతే రిలేషన్ ఉంటుందో మనం అదే రిలేషన్ని రైట్ సైడ్ అప్లై చేయాలి. ఓకేనా? లెఫ్ట్ సైడ్ ఏదైతే రిలేషన్ అబ్జర్వ్ చేస్తున్నామో లేదా మనం పరిశీలిస్తున్నామో అదే రిలేషన్ని రైట్ సైడ్ మనం ఇంప్లిమెంట్ చేయాలి లేదా అప్లై చేయాలి. ఓకేనా? కాబట్టి ఇక్కడ 2కి 3కి రిలేషన్ ఉన్నా కూడా దాన్ని కన్సిడర్ చేయకూడదు. ఒకవేళ దాన్ని కన్సిడర్ చేస్తే ఏమవుతుంది అంటే 1, 2, 3, 4 సిరీస్ అయిపోతుందమ్మా. అక్కడ వచ్చేసి మనకి సిరీస్ కింద కన్ఫర్మ్ అయిపోతుంది. కాబట్టి సిరీస్లో 4 రైటే. మరి ఎనాలజీలో 4 రైటా రాంగ్ అంటే చెప్పలేము. అది రైట్ అయ్యి ఉండొచ్చు లేదా రాంగ్ కూడా అయ్యి ఉండొచ్చు. మరి రైట్ ఆ రాంగ్ అనేది మనకి ఏం డిసైడ్ చేస్తుంది అంటే ఆప్షన్స్ డిసైడ్ చేస్తాయేమో. ఏం డిసైడ్ చేస్తుందంటే మనం చెప్పిన ఆన్సరు 5, 6, 7, 8 ఆప్షన్లో మనకి 5, 6, 7, 8 ఇవ్వడం జరిగింది అమ్మ. మరి మన ఆన్సర్ 4గా కదా ట్రీట్ చేసాం. మరి ఇక్కడ 4 లేదు అంటే అది రాంగు అని కాదమ్మా. ఆప్షన్ బేస్ చేసుకుని ఇంకొక లాజిక్ ఏదో వర్కౌట్ అవుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం ఇక్కడ ఆప్షన్ బేస్ చేసుకుని లాజిక్ మారుస్తున్నాం. దెన్ డైరెక్ట్లీ అయితే 4 కరెక్టే, కానీ మనకి ఇక్కడ 4 అనేది ఆప్షన్లో ఇవ్వబడలేదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇంకో లాజిక్ ఏమైనా వర్కౌట్ అవుతుందేమో ట్రై చేద్దామమ్మా. 1 × 2 1 × 2 2, 3 × 2 6, 3 × 2 6 అమ్మ. అంటే ఇక్కడ ఆప్షన్లో 6 అనేది ఇవ్వబడింది. కాబట్టి మనకి ఏ రీజన్ ఫాలో అవుతుంది ఇక్కడ 1 × 2 2, 3 × 2 6. కాబట్టి సెకండ్ రీజన్ అనేది తీసుకుందాం. మరి ఇది కన్ఫామ్, ఇది రైటే. ఇక్కడ ఈ ఆప్షన్స్కి అయితే ఇది రైటేనమ్మా. ఇన్ కేస్ ఎగ్జామ్లో ఇంకేమో చేంజ్ చేశారన్న కాసేపు దీన్ని కూడా ప్రక్కన పెట్టేసి వేరే ఆప్షన్స్ తీసుకుంటున్నాను నేను. 9, 10, 13, 15 ఒక 3 థర్డ్ ఆప్షన్. అంటే ఫస్ట్ 6 రైటే దాని వరకు. ఆ ఆప్షన్ లేకుండా ఈ ఆప్షన్స్ ఉంటే ఎలా ఉంటుంది అని చూద్దాము. ఇక్కడ 6 అంటే × 2 వర్కౌట్ అయింది. ఇప్పుడు వర్కౌట్ కాదు, ఇంకా నెంబర్ పెరిగింది. ఈ ఫస్ట్ నెంబర్ 1 ఉంది కదమ్మా, ఈ 1ని స్క్వేర్ చేయండి. 1² + 1, 1² + 1 తీసుకోండి అమ్మా. 1² + 1 ఇక్కడ రైట్ సైడ్ 3² + 1, 3² + 1, 3² + 1 అంటే 3² 9, 9 + 1 ఈజ్ 10గా ప్రిఫర్ చేస్తున్నాం. 3² + 1 అమ్మ. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఈ ఆప్షన్లో ఏది రైట్ అంటే 10 వస్తుంది. ఇందాకైతే 6 వస్తుంది. ఇది కూడా లేదనుకోండి అమ్మ, కాసేపు అది కూడా లేదని తీసుకుందాం. 9, 12, 13, 16 ఓకేనా.
మనం వచ్చేసి మరలా ఆప్షన్స్ చేంజ్ చేశాను. మరి నాకు చెప్పిన రీజన్ ఇక్కడ వర్కౌట్ అవుతుందంటే అవుతుంది కదమ్మా. 1 స్క్వేర్ ప్లస్ 1 3 స్క్వేర్ ప్లస్ 1 అంటే 10 వస్తుంది. మన దగ్గర ఆప్షన్లో 10 లేదు, 12 ఇచ్చారు. 12, 13, 16, 9 ఇచ్చారు. సో ఇదే రీజన్ కొంచెం మార్చండి. 1 స్క్వేర్ ప్లస్ 1 రైటే. ఇక్కడ వచ్చేసి 3 స్క్వేర్ ప్లస్ 3 అంటే ఏ కాన్సెప్ట్ అమ్మ ఇది? ఫస్ట్ చెప్పినేమో n స్క్వేర్ ప్లస్ 1 ఒక వర్గానికి 1 కలిపారు. ఏదైనా వర్గ సంఖ్యకి 1 కలిపారు. ఇప్పుడు ఏం చెప్తున్నాను? వర్గ సంఖ్యకి అదే సంఖ్యని కలపాలి. n స్క్వేర్ ప్లస్ n. n స్క్వేర్ ప్లస్ n అంటే 12 వస్తుందమ్మా. 3 స్క్వేర్ 9, 9 ప్లస్ 3 12 వస్తుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి రీజన్ చేంజ్ అయింది. ఈ 2 రీజన్స్ మనం సిరీస్లో నేర్చుకున్నాయేనమ్మా. n స్క్వేర్ ప్లస్ 1, n స్క్వేర్ ప్లస్ అనేది నేర్చుకున్నాం. కాబట్టి స్క్వేర్కి 1 యాడ్ చేస్తేనేమో 10 అనే ఆన్సర్ వస్తుంది. స్క్వేర్కి సేమ్ నెంబర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ 3 యాడ్ చేస్తేనేమో 12 వస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం ప్రీవియస్గా నేర్చుకున్నవి. కాకపోతే సిరీస్లో కాకుండా ఎనాలజీలో ఎలా అడుగుతారు అనేది మనం అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ 27, 28, 31, 35 ఇది కూడా కాసేపు ఆప్షన్ పక్కన పెట్టేసి మనకి పెద్ద నెంబర్స్ తీసుకున్నాం. 27, 28, 31, 35 ఇచ్చాను ఆప్షన్స్లో. మరి ఇక్కడ వచ్చేసి స్క్వేర్స్ ఇంక వర్కౌట్ కాదు కదమ్మా. ఎందుకంటే పెద్ద నెంబర్స్ ఇచ్చాం. ఈ 3కి పెద్ద నెంబర్స్ ఇచ్చారంటే స్క్వేర్ అంటే మ్యాక్సిమం 9 అంతే కదా. 9, 12 సంథింగ్ అలా వస్తుంది. ఇక్కడ వచ్చేసి క్యూబ్ చేద్దాం. 1 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ ప్లస్ 1. నెక్స్ట్ వచ్చేసి 3 క్యూబ్ ప్లస్ 1. 3 క్యూబ్ అంటే మనందరికీ తెలుసు కదా. 27 ప్లస్ 1 28. అంటే మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ బేస్ చేసుకుంటే రీజన్ వచ్చేసి క్యూబ్ నెంబర్స్లోకి వెళ్ళారు అనేది అర్థం అవుతున్నాము. కాబట్టి ఇక్కడ 3 క్యూబ్ ప్లస్ 1 అంటే 28 రిలేటెడ్గా చూస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్ చేంజ్ చేస్తున్నాను. 27, 30, 31, 33. ఓకే. ఆప్షన్ చేంజ్ చేసి ఒక 28 మిస్ చేసాం అంతే. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? 3 క్యూబ్ ప్లస్ 3 ఇది చేంజ్ కాదు. 1 క్యూబ్ ప్లస్ 1 అంటే n క్యూబ్ ప్లస్ n ఎక్కడున్నా సేమ్ ఉంటుంది. కాబట్టి 3 క్యూబ్ అంటే 27 ప్లస్ 3 అంటే 30. అంటే ఇక్కడ ఈ 2 రీజన్స్ ఏంటమ్మా మనకి? అక్కడ ఏం నోట్ చేసామంటే n క్యూబ్ ప్లస్ 1 అంటే క్యూబ్ నెంబర్కి 1 యాడ్ చేసాం. సెకండ్ రీజన్ వచ్చేసి n క్యూబ్ ప్లస్ n అంటే ఇవన్నీ మనకి కాంబినేషన్లో ఆల్రెడీ నేర్చుకున్నాం. సిరీస్ బేస్డ్ ఆన్ కాంబినేషన్ సిరీస్ ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసాం. మరలా అవి రిపీట్ అవుతున్నాయి, టాపిక్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఎనాలజీలో అవే ప్రాబ్లమ్స్ ఇక్కడ ఎలా అడుగుతున్నారు అనేది ఒకసారి డిస్కస్ చేస్తాం. ఒకసారి చూడండి మరలా. నేను ఇచ్చిన ప్రాబ్లం వచ్చేసి సింపుల్ ప్రాబ్లం. 1:2 ఈజ్ ఈక్వల్ ప్రపోర్షనల్ టు 3:? వీటికి ఆన్సర్లు ఎన్ని వచ్చినాయమ్మా? 4 అయితే డైరెక్ట్ ఆన్సర్ న్యాచురల్ నెంబర్స్, 6 అయితేనేమో మల్టిప్లికేషన్, 10 అయితేనేమో స్క్వేర్ ప్లస్ 1, 12 అయితేనేమో స్క్వేర్ ప్లస్ సేమ్ నెంబర్, 28 అయితేనేమో క్యూబ్ ప్లస్ 1, 30 మీన్స్ n క్యూబ్ ప్లస్ n. అంటే ఒక చిన్న ప్రాబ్లంకి మనకు తెలిసినవి నేను చెప్పినవన్నీ కూడా మనకు ఆల్రెడీ తెలిసినవమ్మా. న్యాచురల్, మల్టిప్లికేషన్, కాంబినేషన్స్, స్క్వేర్, క్యూబ్స్ ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన వాటిలో చేస్తేనే 6 వచ్చినాయి. ఇలాగే మనం ట్రై చేస్తూ వెళ్తే ఈ క్వశ్చన్కి రిలేటెడ్గా మినిమం ఒక 100 ఆప్షన్స్ దాకా రప్పించవచ్చమ్మా. మినిమం ఒక 100 ఆప్షన్స్ వరకు మనం రప్పించవచ్చు. మరి 100 ఆప్షన్స్ రప్పిస్తే మనకి 100 మార్క్స్ ఏమైనా ఇస్తారంటే ఏమి ఇవ్వరు. ఓన్లీ ఒక క్వశ్చన్కి 1 మార్క్ మాత్రమే ఇస్తారు. కాబట్టి మనకి ఇక్కడ కన్క్లూడ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే మనం ఎనాలజీలో ఎప్పుడూ కూడా డైరెక్ట్గా చేయకూడదు. అంటే క్వశ్చన్ టు క్వశ్చన్ అనేది ఆన్సర్ చేయకూడదు. ఏం కన్సిడర్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆప్షన్ని కన్సిడర్ చేసి ఆప్షన్ వచ్చేసి క్వశ్చన్కి దగ్గరలో ఉంటేనేమో ఎడిషన్స్, డిస్టెన్స్ అయితేనేమో మల్టిప్లికేషన్, ఇంకా డిస్టెన్స్ అయితే స్క్వేరు, ఇంకా డిస్టెన్స్ అయితే క్యూబ్స్. ఈ విధంగా మనము ఫాలో అవ్వగలిగితే టైం అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే మనం మానసికంగా ముందే ప్రిపేర్ అయ్యి ఉండాలి. అంటే ఎనాలజీ అంటే కంపల్సరీ త్రూ ఆప్షన్ ద్వారానే చూడాలి. ఆప్షన్ క్వశ్చన్కి దగ్గరగా ఉంటుందా దూరంగా ఉందా చూసుకోండి. దగ్గరగా ఉంటే ఆపరేషన్స్ అంటే ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ ఇవి ఆపరేషన్స్ చూడండి. ఇంకా డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, పెరిగిపోతుంది. తర్వాత స్క్వేర్స్, క్యూబ్స్ ఇంకా ఉందమ్మా. ఇంకా మనం డిస్కస్ చేయలేదు, ఇంకా పెరగవచ్చు. స్క్వేర్స్, క్యూబ్స్ తర్వాత ఇంకేం వస్తాయి మనకి? గ్రూప్స్ అండ్ డిజిట్స్ కూడా మాట్లాడాం. మనం ఏం మాట్లాడాం సిరీస్లో? గ్రూప్స్ అండ్ డిజిట్స్ కూడా మాట్లాడాం. కాబట్టి అక్కడి వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి మనకి ఇది జస్ట్ సినాప్సిస్ అంటే మనం ఎనాలజీ ఎలా చెయ్యాలి,
ఎలా చేయకూడదు అని మాట్లాడడం కోసం ఇక్కడికి వచ్చాం. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రాబ్లమ్స్కి రిలేటెడ్గా వెళ్ళిపోదాం. ప్రాబ్లంలో వచ్చేసి ఫస్ట్ ప్రాబ్లం చూడడం, ఎనాలజీ బేస్డ్ ఆన్ నెంబర్స్ అన్నాం. నెంబర్స్ అంటే ఆల్రెడీ మనకు ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడమ్మా. నెంబర్స్ అంటే మనకు వచ్చేసి ఏ నెంబర్స్ రిపీట్ అవుతాయి అంటే ఫస్ట్ వచ్చేసి న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్ వచ్చేసి మనకి న్యాచురల్ నెంబర్స్ రిలేటెడ్గా తీసుకుందాం. నెక్స్ట్ మనకి ఉపయోగపడేవి అంటే మొత్తం 10 నెంబర్స్ చెప్పాను నేను. 10 నెంబర్స్ ఏంటంటే రిపీట్ చేస్తాను. న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, తర్వాత రేషనల్, ఇర్రేషనల్, ప్రైమ్స్, నాన్ ప్రైమ్, కాంపోజిట్, ఈవెన్, ఆడ్. ఇవి మనకి మొదటి క్లాస్తో ఉన్నాయేమో. ఎవరైనా ఒకసారి వినకుండా డైరెక్ట్గా ఇక్కడికి వస్తే అవి వినిన తర్వాత ఈ టాపిక్ వస్తే మీకు ఈజీనెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మనకి ఏ కాంపిటేటివ్కి ప్రిపేర్ అయినా ఖచ్చితంగా అవన్నీ మన మైండ్లో ఉండి తీరాలమ్మా. ఎందుకంటే మనం టాపిక్ చెప్పేటప్పుడు నెంబర్స్కి సంబంధించి వాటిని అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మాట్లాడటం జరుగుతుంది. ఒకవేళ మీరు అవి మిస్ అయినట్లయితే ఇక్కడ కొంచెం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనకు ఆ టాపిక్ అనేది విని ఉండాలి. ఒకవేళ వినకపోతే మనం ఫస్ట్ నెంబర్ బేసిక్స్ అనేది వినడానికి ట్రై చేయండి అమ్మా. అది దృష్టిలో పెట్టుకుని మనం చేయాలి. అదర్వైజ్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా టైం అనేది తీసుకుంటుంది. కాబట్టి మనకి నెంబర్స్ వచ్చు అని నేను ట్రీట్ చేసి క్లాస్ స్టార్ట్ చేస్తున్నానమ్మా. కాబట్టి ఇక్కడ వచ్చేసి 39:40, 39:40 ఆ 2 నెంబర్స్ మధ్య మాత్రమే రిలేషన్ చూడాలి. 39కి 40కి రిలేషన్ ఏంటి అంటే నెక్స్ట్ నెంబర్. 39కి 40 అనేది దానికి తర్వాత వచ్చే సంఖ్య. అంటే ఏ సంఖ్యలు? న్యాచురల్ నెంబర్స్. కాబట్టి రైట్ సైడ్ కూడా న్యాచురల్ నెంబర్సే రావాలి. రైట్ సైడ్ కూడా ఏం రావాలమ్మా? న్యాచురల్ నెంబర్సే రావాలి. 73కి నెక్స్ట్ న్యాచురల్ నెంబర్ 74. కాబట్టి ఇక్కడ రీజన్ వచ్చేసి న్యాచురల్ నెంబర్, సహజ సంఖ్య. తెలుగులో అయితే సహజ సంఖ్యలు అంటాము, ఇంగ్లీష్లో న్యాచురల్ నెంబర్స్ కింద ట్రీట్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ వన్ డెడ్ ఈజీ కదా, కాబట్టి ఎక్కువ టైం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఈజీగా ఉన్న చోట కొంచెం టైం తగ్గించుకుందాం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. 25, 27. 25కి 27కి డిఫరెన్స్ చూస్తే ఎక్కడైతే +1 బట్ న్యాచురల్ నెంబర్స్. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి +2 ఫాలో అవుతుందమ్మా. డిఫరెన్స్ వచ్చేసి +2 ఫాలో అవుతుంది. 29కి +2 తీసుకుంటే 31 త్రూ డిఫరెన్స్ ద్వారా చెప్పాను, లేదా కాన్సెప్ట్ ద్వారా కూడా చెప్పవచ్చు. కాన్సెప్ట్ అంటే 25, 27 మనకి ఏ నెంబర్స్ ఐడియా ఉంటుంది కదా, ఆడ్ నెంబర్స్. మనకి నెంబర్స్కి రిలేటెడ్గా చెప్పుకుందాం, వాటిలో వీటిని ఆడ్ నెంబర్స్ అంటారు. కాబట్టి 29కి నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఈస్ 31. కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒక మెథడ్ ఫాలో చేయండి. రెండు చేయొద్దు మీరు ఎగ్జామ్లో. ఇక్కడ మన క్లారిటీ కోసం నేను రెండు డిస్కస్ చేస్తున్నాను. జస్ట్ మీరు ఏదో ఒకటి మాత్రమే ఫాలో చేయండి అమ్మా. ఒకటి +2 అప్లై చేసినా 31 వస్తుంది, లేదా ఆడ్ నెంబర్స్ అనుకున్నా కూడా +2 ఆడ్ నెంబర్స్ అనుకున్నా కూడా మనకి 31 అనేది ప్రిఫర్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ 2 ప్రాబ్లమ్స్కి ఈ 2 రీజన్స్ మనం నేర్చుకున్నాయి. ఒకటి న్యాచురల్ నెంబర్స్, రెండవది వచ్చేసి బేస్ సంఖ్యలు, ఆడ్ నెంబర్స్.